హాయ్ గాయస్, ఈ ప్రకృతికి నమస్కారం. ఎంతో అందమైనటువంటి ప్రకృతి మన దేశంలోనే ఉంది. మనం అందాలను ఆస్వాదించడానికి ఇతర దేశాలు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మనం ఉన్నటువంటి మన భారతదేశంలో అందమైనటువంటి సుందరమైనటువంటి ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. ఆ ప్రదేశాల గురించి మీకు చెప్పాలంటే ఇప్పుడు చిక్కమంగళూరులో నేను ఉన్నానండి. చిక్కమంగళూరులో చూడండి ఎంత అందమైన ప్రదేశాలు ఉన్నాయో. అయితే చిక్కమంగళూరులో రూము ఎక్కడ దొరుకుతుంది, ఏమిటి, ఎక్కడ స్టే చేయాలి, ఎలా ఇవన్నీ చూడాలి అనేటువంటి దాని గురించి ఈ వీడియో చేస్తున్నానండి. చూడండి ఎంత అందమైనటువంటి ప్రదేశాలు. ఇవన్నీ మిస్ అవ్వకూడదని సులువుగా మన సబ్స్క్రైబర్స్ అందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి. ముందుగా చిక్కమంగళూరు చేరుకున్నాను. బస్ స్టాండ్ చూడండి ఎంతో అద్భుతంగా ఉంది. బస్ స్టాండ్ చాలా పెద్దది. ఒక్కసారి బస్ స్టాండ్ని కూడా చూద్దాం రండి. ఇది చిక్కమంగళూరు బస్ స్టాండు. ఇలా లోనికి వెళితే మన బస్ స్టాండ్ యొక్క పరిస్థితి కూడా మనకు అర్థమవుతుంది. ఈ బస్ స్టాండ్లో మనం తినడానికి అన్ని ఆహార పదార్థాలు ఉంటాయండి. రేటు నార్మల్గా ఉంటుంది. కాస్ట్ పెద్ద ఎక్కువగా ఏమి ఉండదు, సమానంగానే ఉంటుంది. మన రాష్ట్రానికి ధీటుగానే సమానంగా ఉంటుంది. కాస్ట్ ఎక్కువ అని భయపడక్కర్లేదు. ఇక్కడ అన్నీ దొరుకుతాయండి. బస్ స్టాండ్ చూడండి చాలా పెద్దగా ఉంది. ఎన్నో దుకాణాలు ఉన్నాయి. ఇక్కడ బేకరీస్ ఉన్నాయి, ఫుడ్ ఐటమ్స్ అమ్ముతారు. ఎక్కడికి వెళ్ళాలన్నా ఇక్కడ బస్సు దొరుకుతుంది. కండక్టర్స్ని అడిగితే కరెక్ట్ సమాచారం చెప్తారు. ఎవరిని అడిగినా వేస్ట్. ఇదిగోండి ఈ బస్ స్టాండ్లోనే ఒక హోటల్ కూడా ఉంది. ఆ హోటల్లో టిఫిన్ చేశాను, బాగుంది. ఇప్పుడు మనం రూము నెతుక్కోవడానికి మీ అందరికీ టైం వేస్ట్ కాకుండా రూము ఎలా నెతుక్కోవాలో మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇది కూడా బస్ స్టాండ్లోంచి నేను బయటకు వచ్చేస్తున్నాను ఇప్పుడు. చూడండి బస్ స్టాండ్లోంచి బయటికి రాగానే మీరు ఎడమ చేతి పక్కన మెయిన్ రోడ్డు ఉంటుంది. ఆ మెయిన్ రోడ్డు ద్వారా ఒక 10 మీటర్లు ప్రయాణం చేసి ఇవ్వండి బస్ స్టాండ్ నుండి బయటకు వచ్చాను. ఎంతో దూరం కాదండి. ఎడమ చేతి పక్కకి తిరిగాను. ఒక 10 మీటర్లు నడవగానే ఇది మెయిన్ బస్ స్టాండ్, మెయిన్ రోడ్ అండి ఇది. ఇక్కడ ఆ మనిషి కనపడుతున్నాడు చూడండి. అక్కడి నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. ఎదురుగుండా ఒక లాడ్జ్ కనపడుతుంది, అది నీట్గా లేదండి. ఇంకా ఈ రోడ్డు చివరిలో చాలా రెస్టారెంట్లు ఉన్నాయి, కానీ కాస్ట్ చాలా ఎక్కువగా చెప్తున్నారు. అవన్నీ తిరిగి 2 గంటలు తిరిగి ఈ రెసిడెన్స్ నేను కనుక్కోవడం జరిగింది. ఇదిగోండి 10 మీటర్లు రాగానే లెఫ్ట్ సైడ్ ఒక వీధి కనపడుతుంది. ఆ వీధికి చివరి వరకు వచ్చేయాలండి, డెడ్ ఎండ్ వరకు వచ్చేసేయండి. అక్కడ మంచి రెసిడెన్సీ ఉంది. వాకబుల్ డిస్టెన్స్ 5 మినిట్స్ కూడా పట్టదు. ఇక్కడ ఈ సందులో కూడా చాలా రెసిడెన్స్ ఉన్నాయి. అవి కూడా కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు. అవన్నీ వదిలేసి చివరి వరకు డెడ్ ఎండ్ వరకు వచ్చేసేయండి. డెడ్ ఎండ్లోని మనకి తక్కువ ధరకి నీట్గా ఉన్నటువంటి రెసిడెన్సీ మనకి దొరికింది నాకు. అందుకని మన సబ్స్క్రైబర్స్ అందరూ టైం వేస్ట్ కాకుండా ఉంటుందని ఈ వీడియో తీసి పెడుతున్నాను. ఇదిగోండి డెడ్ ఎండ్ వరకు వచ్చేసాను. అదిగోండి మనకి ఎదురుగుండా కనపడుతున్న బిల్డింగు అదేనండి. ఐవోరీ రెసిడెన్సు ఈ డెడ్ ఎండ్లోనే ఉంది. ఇది మారుమూలగా లోపలికి ఉండడం వల్ల ఇక్కడ మనకి కాస్ట్ తక్కువకి ఇస్తున్నారు. ఓనర్ చాలా మంచివాడు. ఇదిగోండి ఐవోరీ ఇన్.
ఇది లోనికి వచ్చేస్తే చాలా నీట్గా ఉంటుంది, చాలా సైలెంట్గా ఉంటుంది, మనకి ఏమాత్రం ఇబ్బంది ఉండదు. ఇక్కడ ఫోన్ నెంబరు, రూల్స్ రెగ్యులేషన్స్ బోర్డు పెట్టారు, అది కూడా చూడండి. ఇది ఆఫీసు, రెసిడెన్స్. నేను తీసుకున్నటువంటి రూము ఫస్ట్ ఫ్లోర్లో ఉందండి. నాకైతే బాగా నచ్చింది. ఒక మనిషికి అయితే 500 రూపాయలు కాస్ట్ పడుతుంది. ఇద్దరు వ్యక్తులకైతే 850 రూపాయలని చెప్పారు. మీరు పురాణామృతం ఛానల్లో చూచి వచ్చామని చెబితే మీకు ఒక 100 రూపాయలు తగ్గిస్తామని చెప్పారు. పురాణామృతం ఛానల్లో చూచి వచ్చామండి అని చెప్పండి. నేను తీసుకున్నటువంటి రూము ఇదేనండి, 107 నెంబరు. మీకు మొట్టమొదటిలోనే నా రూమ్ని మీకు చూపించడం జరిగింది. ఇదిగోండి ఫోన్ నెంబరు. ఫోన్ చేసి ఫోన్లో కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి రూమ్స్ అన్నీ ఓనర్ గారు నాకు వాట్సాప్లో పెట్టడం జరిగింది. ఇవ్వండి రూమ్స్ అన్నీ ఇలా ఉంటాయని వారు వీడియో తీసి వారి దగ్గర ఉన్నటువంటి వీడియో నాకు పెట్టడం జరిగింది. అవి కూడా మీకు పోస్ట్ చేస్తున్నాను, చూడండి. చిక్కమంగళూరులో ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి. అవన్నీ చూడడానికి కనీసం మనకు 2 రోజులు పడుతుంది. కాబట్టి ఈ 2 రోజులు ఎక్కడ ఉండాలి అనేటువంటి సమస్యకు చిటికలో పరిష్కారం ఈ వీడియో. ఎన్నో రెసిడెన్సీలు తిరిగినా మనకి ఎక్కువ కాస్ట్ పడుతుంది. మనం కొత్తగా ప్రదేశానికి వెళ్ళినప్పుడు మనకు ఎదురుగుండా ఏది ఉంటే అది తీసుకొని ఎక్కువ తక్కువ అని తీసుకోవడం జరుగుతుంది. అలాంటప్పుడు మనం డబ్బులు నష్టపోవడం జరుగుతుంది. మన సబ్స్క్రైబర్స్ అందరూ డబ్బులు నష్టపోవడం ఇష్టం లేక ఈ వీడియో చేశాను. ఆ ఓనర్ గారు పెట్టినటువంటి క్లిప్పింగ్స్ అండి ఇవన్నీ. ఎంతమంది వచ్చినా కానీ 10-15 మంది వచ్చినా కానీ ఒకే రూమ్ ఇవ్వగలం అని చెప్తున్నారు. నేనైతే ఒక రూమ్ తీసుకున్నాను. నాకు 500 రూపాయలు కాస్ట్ పడింది పర్ డే. బస్ స్టాండ్కి చాలా దగ్గరగా ఉంటుంది, వాకబుల్ డిస్టెన్సు. ఆ ప్రక్కనే టిఫిన్ హోటల్స్, భోజన హోటల్స్ దగ్గరలోనే ఉన్నాయి. టిఫిన్ కాస్ట్ ఎక్కువగా ఏం లేదండి, నార్మల్గా ఉన్నాయి. ఈ చిక్కమంగళూరులో ఉన్నటువంటి అందమైన ప్రదేశాలు చాలా అద్భుతంగా ఉన్నాయండి. వేసవికాలంలో ఇక్కడ చల్లగా ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల మీద 7-8 డిగ్రీలు తక్కువగా ఉంటుంది. అందుకని వేసవికాలంలో రిలీఫ్ కోసం రావాలనుకుంటే కూడా ఇక్కడికి వచ్చి ఈ అందమైనటువంటి ప్రదేశాలు మీరు చూడవచ్చు. ఇక్కడ తిరగడానికి బైక్స్ కూడా రెంట్కి దొరుకుతాయండి. మనం ఇవన్నీ అందాలు చూచి మనం సెల్ ఫోన్లో షూటింగ్ తీసుకోవడానికి అనుకూలంగా మనకు బైక్ అయితే బాగుంటుంది. అదే క్యాబ్ కానీ ఏదన్నా మాట్లాడుకుంటే వాళ్ళు కంగారు పెట్టి మనల్ని సరిగ్గా చూడనివ్వరు. అందుచేత నేను ఇక్కడికి వచ్చిన తర్వాత బైక్ తీసుకోవడం జరిగింది. ఈ బైక్లో మన ఇష్టం వచ్చిన చోట ఆగొచ్చు. మనకు కావాల్సిన వీడియోలు మనం తీసుకొని ఆరాంగా తిరగవచ్చు అనేటువంటి ఉద్దేశంతో బైక్ రెంట్కి తీసుకున్నానండి. ఆ బైకు ఎక్కడ రెంట్కి తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఆ ఫోన్ నెంబర్తో సహా మరొక వీడియో ఉంది. అది రేపు పెడుతున్నాను. ఆ వీడియో కూడా మీరు గమనించండి. చిక్కమంగళూరు మీరు చేరుకున్న తర్వాత రూముకి కానీ తిరగడానికి బైక్ కానీ మీకు టెన్షన్ లేకుండా ఉంటుంది. ఈ 5 నిమిషాలు ఓపికగా ఈ వీడియోలు చూస్తే చాలు. మీకు ఫోన్ నెంబర్తో సహా ఉంటాయి. ఫోన్లో కూడా మీరు
ఈ రూమ్ కానీ బైక్ కానీ బుక్ చేసుకోవచ్చు. మా పురాణ అమృతం ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియో మీ బంధువులకి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వారికి కూడా విలువైన సమాచారం అందుతుంది. మా పురాణ అమృతం ఛానల్లో మంచి మంచి వీడియోలు పోస్ట్ చేస్తున్నాము. బేలూరు హెలిబేడు టెంపుల్స్ ఇంతకుముందు పోస్ట్ చేశాను, అవి మిస్ అయితే అవి కూడా చూడండి. అలాగే చిక్కమంగళూరు టూర్ ప్లాన్కి సంబంధించి చిక్కమంగళూరులో ఏం చూడాలి, ఎలా చూడాలి, ఎక్కడ చూడాలి అనేటువంటి విషయాలన్నీ కూడా బడ్జెట్తో సహా మీకు తెలియజేయడం జరుగుతుంది. మా వీడియోలు ఫాలో అవుతూ ఉండండి, మీకు ఈజీగా తిరగడానికి బాగుంటుంది. Please like and share Purana Amrutam channel. Thank you for watching my video. This more information आपको फ्रेंड्स शेयर करिए. Thank you very much. Bye bye. మరొక మంచి వీడియోతో రేపు ఉదయం కలుస్తాను. అంతవరకు సెలవు మరి. బాయ్ బాయ్.